పాండవులు కౌరవుల మీద జూదంలో ఓడిపోయారు. దానికి వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళతో పాటు అడవికి వెళ్లారు. అడవిలో నివసించడానికి ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒకరోజు అందరూ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అందరూ భయపడి చుట్టూ చూశారు. అంతలో ఒక పర్వతం లాంటి ఒక ఆకారం నడుచుకుంటూ వచ్చింది. అది ఎవరో కాదు, భీముడు చంపిన బకాసురుడు స్నేహితుడు హిరంబాసురుడి అన్న అతని పేరు హిల్మర. పాండవులను చంపడానికి వచ్చిన హిల్మరాను పాండవులు చంపేశారు. ప్రస్తుతం హస్తినాపురం మీద పూర్తి హక్కు దుర్యోధనుడికి వచ్చింది. ఇక తన పాలన మొదలుపెట్టాడు. కాని తనకి సంతృప్తిగా లేదు. ఎందుకంటే ఈ రాజ్యాధికారం కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ పాండవులు తిరిగి వస్తే ఈ అధికారం పోతుంది. అందుకనే పాండవులను ఇక్కడికి రాకుండా చూడాలి అనుకుని దానికి ఒక పథకాన్ని తయారు చేసుకున్నాడు. వేటకి అని అడవికి వెళ్లి జంతువులు వేటాడుతూ అలానే పాండవులను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం విదురుడికి తెలిసింది. అతను కౌరవులతో కలిసి భోజనం చేసేటప్పుడు ధృతరాష్ట్రుణ్ణి అన్నా, దుర్యోధనుడు పాండవులను వేట పేరుతో వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఎప్పుడూ పాండవుల పక్షం వైపు మాట్లాడుతావు అని విదురుడిని అన్నాడు. నీకు వాళ్లపై అంత ప్రేమే ఉంటే నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్ళి అడవిలో ఉండు అని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఆ మాటకి ఎంతో సంతోషించిన విదురుడు కట్టుబట్టలతో పాండవుల దగ్గరికి వెళ్ళాడు. పాండవులు కూడా విదురుడిని రాకను చూసి ఎంతో సంతోషించారు. కాని ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఎందుకంటే విదురుడు లేకపోతే రాజ్యపాలన ఎలా చేయాలో ధృతరాష్ట్రుడికి తెలియదు. వాళ్ళకి విదురుడే బలం. విదురుడు వెళ్లిన దగ్గర్నుంచి ధృతరాష్ట్రుడు మానసికంగా కుంగిపోయాడు అనే వార్తని అడవిలో ఉన్న విదురుడికి తిరిగి రమ్మని కబురు పంపించారు. ఆ మాట విన్న తర్వాత విదురుడు అక్కడికి మళ్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని దానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే దుర్యోధనుడు అడవికి వేటకి వెళ్ళకూడదు అని. ధృతరాష్ట్రుడు తన కొడుకు అయిన దుర్యోధనుణ్ణి వేటకు వెళ్లకుండా ఆపుతాను అని మాట ఇచ్చాడు. అప్పుడు తన అన్న దగ్గరికి వెళ్ళాడు విదురుడు. ఇక్కడ అరణ్యవాసంలో ఉన్న పాండవులకి భోజనం ఒక సమస్యగా మారింది. వాళ్ళని చూడటానికి వచ్చిన ఇతర రాజులని వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించాల్సి వస్తుంది. ద్రౌపది ఎంతో బాధపడింది. ఆ సమయంలో వేదవ్యాసుడు అడవికి వచ్చి ద్రౌపదికి ఒక సలహా ఇచ్చాడు. సూర్యదేవుని ప్రార్థిస్తే సూర్యదేవుడు నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఆమె వెంటనే ఆ సూర్యదేవుని ప్రార్థించింది. సూర్యదేవుడు ప్రత్యక్షమై తనకి అక్షయపాత్ర బహుమతిగా ఇచ్చాడు. ఈ పాత్ర ప్రత్యేకత ఏమిటి అంటే చివరిగా ద్రౌపది మాత్రమే భోజనం చేయాలి. అప్పటివరకు మాత్రమే అందులోకి భోజనం వస్తుంది. ఆ తర్వాత రాదు. మరల కావాలి అంటే మరుసటి రోజు మాత్రమే వస్తుంది. ఇలా వాళ్ళు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాలు అక్షయపాత్రికి నా శక్తులు ఉంటాయి అని వరం ఇచ్చాడు. అప్పటినుంచి పాండవులకు భోజనం సమస్య లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధనుణ్ణి కలవడానికి దుర్వాస మహర్షి వస్తున్నాడు. ఆ మహర్షి ఎంతో కోపిష్టి. దుర్యోధనుడు ఆ మహర్షికి మర్యాదలు చేసి తన ఆశీర్వాదం తీసుకునే సమయంలో అరణ్యంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్లి కూడా ఆశీర్వదించండి అని అన్నాడు. సరే అని మహర్షి తన పరివారంతో కలిసి పాండవుల దగ్గరికి వెళ్ళాడు. నేను ముందుగా మీరు అక్కడికి వెళ్తున్నారు అనే వార్త నేను భటులతో చెప్తాను అని ధృతరాష్ట్రుడు అన్నాడు. కాని ఆ విషయం చెప్పలేదు. వాళ్ళ పథకం ఏంటి అంటే వాళ్ళు ద్రౌపది చివరిగా భోజనం చేసిన తర్వాతే మహర్షి అక్కడికి వెళితే దుర్వాస మహర్షి అతని పరివారానికి వాళ్ళ దగ్గర పెట్టడానికి భోజనం ఉండదు. అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి వాళ్ళని శపిస్తాడు అని ధృతరాష్ట్రుడు పథకం వేశాడు. అనుకున్నట్లుగా ద్రౌపది భోజనం చేసిన తర్వాత అడవికి వెళ్ళాడు.
అప్పుడు తను ఏం చేయాలని భయపడుతున్న సమయంలో తనకి శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించింది. అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ పాత్రని తనకి ఇవ్వమని అడిగాడు. తను తీసుకుని అందులో ఉన్న ఒక్క మేతుకు అన్నాన్ని తిని నా కడుపు నిండిపోయింది అని అన్నాడు. నా ఆకలి తీరితే ఈ లోకం ఆకలి కూడా తీరినట్టేగా అని శ్రీకృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చిన మహర్షికి భోజనం చేయకుండానే కడుపు నిండిపోయింది. వాళ్ళు అక్కడ ఉన్న పాండవులను ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత దుర్యోధనుడు కర్ణుడు మిగిలిన వారితో కలిసి పాండవులు ఉన్న అడవికి దగ్గర్లోనే ఉండడానికి వెళ్ళాడు. అక్కడే ఉండి ఏదో ఒక సమయంలో పాండవులని చంపాలి అనే ఆలోచనతో దుర్యోధనుడు అక్కడికి వెళ్ళాడు. దుర్యోధనుడు కర్ణుడు ఒక రోజు గంధర్వ స్త్రీలను చూసి ఆ ప్రాంతం లోపలికి వెళ్ళాలి అని అనుకున్నారు. కాని అక్కడ ఉన్న భటులు వాళ్ళని లోపలికి పంపించలేడు. ఈ రాజ్యం నాది అని అన్నాడు. అప్పుడు మీరు ఎవరు అని అన్నాడు. మా రాజు మీరు కాదు, చిత్రసేనుడు తన అనుమతిస్తే మిమ్మల్ని లోనికి పంపిస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న చిత్రాసేనుడు బయటికి వచ్చి నీకు ధైర్యం ఉంటే నన్ను ఓడించు అని దుర్యోధనుడితో అన్నాడు. నన్ను ఓడిస్తే ఇక స్త్రీలనే నీకు అప్పగించి నేను వెళ్తాను అని చిత్రసింగ్ అన్నాడు. యుద్ధం మొదలైంది. చిత్రాసింగ్ వాళ్ళకి దుర్యోధనుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో దుర్యోధనుడి సైన్యం అంతా కోల్పోయింది. అది తెలిసిన పాండవులు ఎంత సంతోషపడ్డారు. ఒక్క ధర్మరాజు తప్ప. ఎంతైనా దుర్యోధనుడు మన తమ్ముని ఓడిస్తే